హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సంకల్ప స్టడీ సక్సెస్. ఈరోజు సెషన్లో నేను మీకు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ నేను ఒక సార్ యొక్క నోట్స్ని ఫాలో అవుతున్నాను. ఆ సార్ యాక్చువల్గా యూపీఎస్సీ లెవెల్లో కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. అన్ని కరెంట్ అఫైర్స్ అవసరం లేదు మనకి. ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి అండ్ సమ్ అదర్ అండ్ రిమైనింగ్ ఎగ్జామ్స్కి ఏంటంటే యూపీఎస్సీ లెవెల్లో చదవాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీరు అందరూ చాలామంది యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతుంది సరిపోతుంది. బట్ కొంతమంది ఏంటంటే ఓన్లీ ఈపీఎఫ్ఓ పాయింట్ ఆఫ్ వ్యూని లేకపోతే వేరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఈవెంట్స్ మాత్రమే అడుగుతున్నారు మేడం. జస్ట్ అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడిగారనమాట. ఏంటంటే నేను ఈ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ సెషన్లో మీకు జనవరి 2020 నుంచి కరెంట్ మంత్ వరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ ప్లీజ్ మెసేజ్ మీ divyamam2020@gmail.com ఆర్ ఎల్స్ టెలిగ్రామ్లో సంకల్ప్ స్టడీ సక్సెస్ అని టైప్ చేస్తే నేను మీకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తాను. ఓకే, సీ హియర్. యాక్చువల్గా నా కాన్సెప్ట్ ఏంటంటే మనకి జనవరి 2020 నుంచి టిల్ ఇప్పుడు మే 2021. ఓకే, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు కాబట్టి అన్ని మంత్స్ కూడా చదువుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకే, జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను 2020. యాక్చువల్గా మనకి 2020లో ఎగ్జామ్ ఉంటే 2019 కరెంట్ అఫైర్స్ చదవాలి, కానీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కాబట్టి 2020 నుంచి చదివితే సరిపోతుంది. అండ్ ప్రీవియస్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నా కూడాను అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ జాన్ టు అప్ టు ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ వరకు కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేను సంతోష్ గారి నోట్స్ ఫాలో అవుతున్నాను. చాలా బాగుంటుంది ఈ నోట్స్. అండ్ ఎలాగో నేను ఈ నోట్స్ సెపరేట్గా ప్రిపేర్ చేస్తాను కాబట్టి మీకు ఇది ఫార్వర్డ్ చేస్తాను. ఆర్ఎల్స్ మీకు డైరెక్ట్గా ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. క్లియర్? ఈరోజు వచ్చిన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్లోని ఏప్రిల్ 2021 కరెంట్ అఫైర్స్ ఇవి. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఫస్ట్ వన్ ఏంటి? గ్లోబల్ జెండర్ గ్యాప్. జెండర్ ఇక్కడ ఏంటి? మేల్ అండ్ ఫీమేల్. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ గ్యాప్ ఎలా ఉంది అంటే అది ఎకనామిక్ ఇష్యూ, ఫినాన్షియల్ ఇష్యూ, అది ఎర్నింగ్ ఎలా ఉంది వాళ్ళిద్దరిది, లేకపోతే సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ కొన్ని క్రైటీరియా ఉంటుంది. బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఏంటంటే ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను ఆ రిపోర్ట్ ఎవరు జారీ చేస్తారు ఓకే అన్నది ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021. ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏ దేశాలు ఫస్ట్లో ఉన్నాయి, ఏ దేశాలు లాస్ట్లో ఉన్నాయి, అండ్ మన దేశం ఇండియా యొక్క పొజిషన్ ఏంటి అన్నది చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లోని ఫస్ట్ వచ్చిన కంట్రీ ఏంటి? ఐస్లాండ్. ఓకే, నార్మల్గా ఈ రిపోర్ట్స్ అన్నిట్లోనూ కూడాను అంటే మంచి రిపోర్ట్స్. ఓకే, నాట్ నెగిటివ్ రిపోర్ట్, గుడ్ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం మనకి ఫిన్లాండ్, నార్వే, ఐస్లాండ్, స్వీడన్ ఈ దేశాలే ఉంటాయి. ఓకే, జస్ట్ అటు ఇటుగా ఏదో ఒక దేశం ముందు వెనక ఉంటుంది. బట్ గ్లోబల్ జెండర్ గ్యాప్లో ఫస్ట్ కంట్రీ ఏంటి? టాప్లో ఉన్న కంట్రీ ఏంటి? ఐస్లాండ్. దెన్ ఫాలోడ్ బై ఫిన్లాండ్ అండ్ ఫాలోడ్ బై నార్వే. ఓకే, తర్వాత లాస్ట్ పొజిషన్లో ఉంది, ఫస్ట్ పొజిషన్లో ఉంది ఐస్లాండ్ అయితే లాస్ట్ పొజిషన్లో ఉన్నది ఏంటి? ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సౌత్ ఏషియన్ కంట్రీ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ పొజిషన్లో ఉంది. దట్ ఈస్ 156. ఓకే, మనది ఐ థింక్ 153 అనుకుంటాను. లాస్ట్ కింద నుంచి 3వ స్థానంలో ఉన్నాం మనం. ఓకే, ఇక్కడ ఈ రిపోర్ట్లోని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే సౌత్ ఏషియా యాక్చువల్గా చాలా పూర్గా పెర్ఫార్మెన్స్ ఉంది. ఓకే, the report highlight that South Asia incidentally is one of the worst performing region. సౌత్ ఏషియా అంటే ఏంటి? ఏ కంట్రీస్ అంటే మనమే, ఇండియా కానీ, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను అండ్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా సౌత్ ఏషియన్ కంట్రీస్. ఓకే, ఈ కంట్రీస్ అన్నీ కూడా వర్స్ట్గా పెర్ఫామ్ చేస్తున్నాయి. జెండర్ గ్యాప్ అనేది బాగా ఎక్కువగా ఉంది. అండ్ సౌత్ ఏషియాలోని ఉన్నటువంటి కంట్రీస్ తీసుకుంటే సౌత్ ఏషియా, నాట్ ఇది సౌత్ ఆఫ్రికా, సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి కంట్రీస్ తీసుకుంటే దానిలో టాప్ పెర్ఫార్మర్ ఏది ఉందంటే బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ వాజ్ ద టాప్ పెర్ఫార్మర్ ఆన్ ద జెండర్ గ్యాప్ ఇండెక్స్ విత్ అ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ 65. దెన్ ఫాలోడ్ బై నేపాల్ అండ్ ఫాలోడ్ బై శ్రీలంక అండ్ ఫాలోడ్ భూటాన్. ఇందులో కూడా మన ఇండియా అనేది లేదు. ఓకే, హౌ గుడ్ వీఆర్ జస్ట్ చూసుకోండి, రియలైజ్ ఇట్.
సో అపార్ట్ ఫ్రమ్ దట్ తీసేస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఓన్లీ కంట్రీ బిహైండ్ ఇండియా ఆన్ ద ఇండెక్స్ ఏ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ 153. సో మన ర్యాంకింగ్ ఏంటి 153, రైట్. 156 ఆఫ్ఘనిస్తాన్. సో ఇక్కడ ఏంటి, సౌత్ ఏషియాలో మనకి బంగ్లాదేశ్ టాప్లో ఉంది, దెన్ నేపాల్, దెన్ శ్రీలంక, దెన్ భూటాన్ గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఓవరాల్గా కంట్రీస్ తీసుకుంటే ఫస్ట్ ఏంటుంది మనకి ఐస్లాండ్ ఉంది. ఓకే, సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఎవరు ఇస్తారని చెప్పాను మీకు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఇట్ వాజ్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 2006. సో వీళ్ళు 2006లో స్టార్ట్ చేస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు గ్లోబల్ జెండర్ గ్యాప్ని ఇవ్వడం కోసం. సో ఈ రిపోర్టు సో దీనిలోని ఏంటేంటి వాళ్ళు తీసుకుంటారు, 4 కీ డైమెన్షన్స్ ఉంటాయి. మీకు చెప్పాను క్రైటీరియా ఫాలో అవుతారు అని. సో ఇక్కడ ఏంటి 4 కీ డైమెన్షన్స్. ఏంటి ఆ 4 కీ డైమెన్షన్స్ అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఎలా ఉంది, హెల్త్ అండ్ సర్వైవల్ ఎలా ఉంది, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది. ఓకే, వాట్ ఆర్ ద 4 కీ డైమెన్షన్స్ ఫర్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారము ఏ 4 కీ డైమెన్షన్స్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని ఇస్తారు అంటే ఎకనామిక్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, సో మేలు ఫీమేల్ యొక్క ఎకనామిక్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎలా ఉంది, వాటి యొక్క హెల్త్ ఎలా ఉంది, అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఇష్యూస్లో ఎలా ఉన్నారు వాళ్ళు, రైట్. పొలిటికల్గా వాళ్ళు ఎంత ముందంజలో ఉన్నారు. సో ఈ 4 డైమెన్షన్స్ని బేస్ చేసుకొని వీళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. నేను మీకు ఆర్గనైజేషన్స్ ఎలాగో సెపరేట్గా చెప్తున్నాను కాబట్టి అప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ అండి? సో హియర్ దిస్ వన్ ఈజ్ ఇనఫ్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ వాట్ ఎయిమ్ ప్రైమ్. ఎయిమ్ ప్రైమ్ అంటే ఏంటి, ఇదేంటో అమెజాన్ ప్రైమ్ వీడియోనో ఏదో కాదు, ఎయిమ్ ప్రైమ్. సో ఎయిమ్ మనకు తెలుసా, ఇది మీకు ఇది అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ వాళ్ళు లాంచ్ చేసినటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రోగ్రామ్ అనమాట. సో రీసెంట్గా ఏం చేసిందంటే నీతి ఆయోగ్ హ్యాస్ లాంచ్డ్ ద ఎయిమ్ ప్రైమ్ ప్రోగ్రామ్ ఫర్ రీసెర్చర్స్ ఆన్ ఇన్నోవేషన్స్, మార్కెట్ రెడీనెస్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్. సో ఇక్కడ మనకి ప్రైమ్, ఎయిమ్ అంటే ఎలాగో అటల్ ఇన్నోవేషన్ మిషన్, సో ఇక్కడ ప్రైమ్ అంటే ఏమిటి, ప్రోగ్రామ్ ఫర్ రీసెర్చర్స్ ఆన్ ఇన్నోవేషన్, మార్కెటింగ్ రెడీనెస్, ఆంట్రప్రెన్యూర్షిప్. ఓకే, సో ప్రతి ఒక్క లెటర్కి కూడాను ఒక డెఫినేషన్ అనేది ఉంది, రైట్. పి ఫర్ ప్రోగ్రామ్, ఆర్ ఫర్ రీసెర్చర్స్ ఆన్ ఇన్నోవేషన్, ఐ ఫర్ ఇన్నోవేషన్, ఎం ఫర్ మార్కెట్ రెడీనెస్ అండ్ ఈ ఫర్ ఆంట్రప్రెన్యూర్షిప్. ఓకే, సో ఎవరు రెడీ చేశారు, ఎవరు లాంచ్ చేశారు దీన్ని, ఎయిమ్ ప్రైమ్ని? నీతి ఆయోగ్. సో మీకు నీతి ఆయోగ్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే కనుక లక్ష్మీకాంత్ 6th ఎడిషన్లోని కొత్తగా వచ్చిన ఎడిషన్లో నీతి ఆయోగ్ గురించి సెపరేట్ చాప్టర్ ఉంది, చదవండి. ఓకే, సో మనకి ప్లానింగ్ కమిషన్కి బదులు నీతి ఆయోగ్ అనేది ఎగ్జిస్టింగ్ అయింది. దిస్ ఈజ్ అ బేసిక్ థింగ్, మీకు తెలిసే ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఎయిమ్ ప్రైమ్ వాజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇన్ పార్టిసిపేషన్ విత్, ఇక్కడ ఎవరితో పార్టిసిపేషన్ అవుతుంది, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, BMGF వాళ్ళతోని పార్ట్నర్షిప్ తీసుకొని ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ లాంచ్ చేసింది. సో ఇక్కడ ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకుంది అనేది వెరీ ఇంపార్టెంట్. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, BMGP. మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్లోని ఎలా అంటే, ఎలాగో క్వశ్చన్ ఇలా ఇచ్చి సంథింగ్ ఎయిమ్ ప్రైమ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రైమ్ వాజ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్ కొలాబరేట్ విత్ అని అడుగుతారు. ఓకే, అలా ఇచ్చి లైక్ గూగుల్లోనా, లేకపోతే అమెజాన్తోనా, ఓకే, ఆర్ సమ్ బిల్ గేట్స్ ఫౌండేషన్తోనా, లేదా సంథింగ్ అదర్ ఆర్గనైజేషన్ ఏమో అలా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్స్ ఆ విధంగా వస్తాయండి. సో ఇది నేషన్ వైడ్ ప్రోగ్రామ్. ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, బై వెంచర్ సెంటర్స్. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే కనుక, ఫస్ట్ స్టెప్లోని ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ టెక్నాలజీ డెవలపర్స్. సో టెక్నాలజీ డెవలపర్స్ అంటే ఏంటి, లైక్ జస్ట్ నార్మల్గా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనుకోండి. ఓకేనా, టెక్నాలజీ డెవలపర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఫస్ట్ స్టెప్లో ఏంటంటే కనుక సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఓపెన్ చేస్తారు. అంటే స్టార్టప్స్ పెట్టుకోవచ్చు, సైంటిస్టులు, ఇంజనీర్సు, వీళ్ళందరూ కూడాను ఫస్ట్ స్టెప్లోని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, దట్ మీన్స్ ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. అటల్ ఇన్నోవేషన్ ప్రైమ్ మిషన్ కింద వాళ్ళు స్కాలర్షిప్ తీసుకొని వాళ్ళు స్టార్టప్ చేసుకోవచ్చు. ఓకే,
రైట్. సో దట్ ఈస్ అబౌట్ ఎయిమ్ ప్రైమ్. ఓకే, ఎయిమ్ ప్రైమ్ ఎవరు లాంచ్ చేస్తారు? నీతి ఆయోగ్ లాంచ్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఎవరితో పార్ట్నర్షిప్ చేసింది అంటే BMGFతోని. అంతే, ఇక్కడ అంతకుమించి ఇంపార్టెంట్ థింగ్ అంటూ ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక బాంధవ్ఘర్ నేషనల్ పార్క్. బాంధవ్ఘర్ నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, రైట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మనకి ఉన్నది కరెంట్ ఈవెంట్సే కదా మేడం, సో ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఎందుకు అని మీరు అడగచ్చు. ఎందుకు అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, కానీ వైల్డ్ ఫైర్స్ జరిగాయి అంటే ఎండలకి దానికి జస్ట్ ఏంటైంది ఆ నేషనల్ పార్క్ అంతా వైల్డ్ ఫైర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, అడవులు కాలిపోతాయి కదా, సో దాన్ని వైల్డ్ ఫైర్స్ అంటారు. స్ప్రెడ్ అక్రాస్ ద సెవరల్ జోన్స్ ఇన్ బాంధవ్ఘర్ నేషనల్ పార్క్. ఓకే, సో ఈ ఇయర్ ఏప్రిల్ మంత్లోని బాంధవ్ఘర్ అనే నేషనల్ పార్క్ మనకి కరెంట్ అఫైర్స్ ఇష్యూలో వచ్చిన నేషనల్ పార్క్. ఓకే, సో మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే బాంధవ్ఘర్ నేషనల్ పార్క్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని అడుగుతారు. ఓకే, ఆర్ నేషనల్ పార్క్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అని కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. అది యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, స్టాటిక్ పార్ట్ అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాటిక్ పార్ట్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ డైనమిక్. ఎందుకు అంటే బాంధవ్ఘర్ నేషనల్ పార్క్ అనేది మనకి ఏప్రిల్ ఇష్యూస్లో వచ్చింది. ఓకే, కాబట్టి దాని గురించి మనకు అడగడం జరిగింది. సో నార్మల్గా బాంధవ్ఘర్ నేషనల్ పార్క్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఆర్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని మనకి క్వశ్చన్ అడుగుతారు. ఓకే, ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి సమ్ అదర్ స్టేట్ మహారాష్ట్ర, ఇలా ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్, ఇలా అడగడం జరుగుతుంది. సో మనకి నేషనల్ పార్క్స్ చాలా వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఐడియా ఉంటుంది. సో మీరు స్టాటిక్ పార్ట్ అనుకుంటారు, దాన్ని లీవ్ చేసేస్తారు. సో ఏంటి అవుట్ ఆఫ్ క్వశ్చన్ పోర్షన్ వచ్చింది అనుకుంటారు, బట్ నాట్ లైక్ దట్. సో ఎప్పుడు కూడా మీరు కరెంట్ అఫైర్స్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఓకే, ఇది స్టాటిక్ పార్ట్ కాదండి. బాంధవ్ఘర్ నేషనల్ పార్క్ అనేది మనకి ఏప్రిల్లో ఇష్యూలో వచ్చింది, కాబట్టి ఈ నేషనల్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, సో ఇది రాయల్ బెంగాల్ టైగర్స్కి ఇట్ ఈస్ నోన్ ఫర్ రాయల్ బెంగాల్ టైగర్స్. అక్కడ మనకి రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో ఎప్పుడు దీన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు? 1968లో దీన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. ఓకే, 1968లో దీన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. సో ఇది ఎక్కడ లొకేటెడ్ ఉందంటే వింధ్యా హిల్స్. సో మనకి వింధ్యా సాత్పురా పర్వతాలు మీకు ఎక్కడ ఉన్నాయో తెలుసు ఆల్రెడీ. సో జాగ్రఫీలో మీరు బాగా చదివేసి ఉంటారు. సో మధ్యప్రదేశ్లో వింధ్యా హిల్స్ ఆఫ్ ద ఉమేరియా డిస్ట్రిక్ట్లో మనకి బాంధవ్ఘర్ నేషనల్ పార్క్ ఉంది. రిమెంబర్ దట్ MP. ఓకే, మధ్యప్రదేశ్లో ఉంది. జస్ట్ థింగ్. ఈ నేషనల్ పార్క్లో మనకి మిక్స్డ్ వెజిటేషన్ ఉంటుంది, రేంజింగ్ ఫ్రమ్ ఆల్ ద టాల్ గ్రాస్ ల్యాండ్స్ నుంచి సాల్ ఫారెస్ట్ వరకు ఉంటుంది. ఓకేనా, సో మిక్స్డ్ వెజిటేషన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి బాంధవ్ఘర్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే కనుక ఆ ఏరియాలో ఉమేరియా అన్నటువంటి డిస్ట్రిక్ట్ ఏరియాలోని ప్రామినెంట్గా హిల్లాక్స్ ఉన్నాయి కాబట్టి సో దాన్ని బట్టి దీనికి పేరు ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ నాట్ దట్ మచ్ నెసెసరీ, జస్ట్ అది ఎక్కడ లొకేషన్ అయి ఉంది, ఎప్పుడు నేషనల్ పార్క్ డిక్లేర్ చేశారనేది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ PLI-FOR ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్స్. ఓకే, సో ఇది గవర్నమెంట్ స్కీమ్ అండి, స్కీమ్స్. సో ఇది గవర్నమెంట్ స్కీమ్ కిందకు వస్తుంది. సో PLI-FOR, PLI మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రతి ఒక్క దానికి కూడాను ప్రతి ఒక్క లెటర్కి కూడాను ఏదో ఒక డెఫినేషన్ ఉంటుంది మనకి. సో P మీన్స్ ప్రొడక్షన్, ఓకే, L మీన్స్ లింక్డ్, ఇన్సెంటివ్, స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సో మనకి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ ప్యాకెట్లు తీసుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయే కదా. సో చాలామంది బిస్కెట్స్ తయారు చేస్తారు, చాలా రకాల ఫుడ్ మీన్స్ ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్. ఓకేనా, అన్ని రకాల ఫుడ్స్ని ఎవరైతే ప్రాసెసింగ్ చేస్తారో అండ్ ఎవరైతే ప్రిజర్వ్ చేస్తారో అవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఇండియాలోని ఎక్కువ చేయడం కోసం, ఓకే, వాళ్ళకి బూస్ట్ ఇవ్వడం కోసం వాళ్ళ కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. అంటే వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ ప్రొడక్షన్ బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. వాళ్ళ యొక్క ప్రొడక్షన్ బట్టి వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మనకి ఎప్పుడైనా సరే మీరు స్కీమ్స్ చదివినప్పుడు ఆ స్కీము సెంట్రల్ సెక్టార్ స్కీమా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమా అని చదవాలి. ఓకే, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, జస్ట్ స్పాన్సర్షిప్ ఎంతో కొంత అమౌంట్ అనేది ఇచ్చేస్తారు, స్టేట్ గవర్నమెంట్స్ అవి ఇంప్లిమెంట్ చేస్తాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ ఇంత అమౌంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత అమౌంట్ వేసుకొని చేస్తారనమాట. దట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఓకే, సెంట్రల్
సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటంటే కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే ఫండ్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకే, సో ఇది ఈ PLIFR ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఎంతవరకు 10,900 crores శాంక్షన్ చేసింది. ఓకేనా, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని చెప్పి. సో మెయిన్గా ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలోని వాటి యొక్క సేల్స్ని పెంచడము అండ్ లైక్ స్టార్టప్ కంపెనీస్ లాగా అనమాట. అంటే ఎవరైనా ఓన్గా స్టార్ట్ చేయడం కోసము, ఓకే, విల్లింగ్ టు మేక్ ఏ మినిమమ్ స్టిపులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ కోసము, ఓకే, అండ్ ఆల్సో ఫర్ ఎక్స్పాన్షన్ కోసము. సో నార్మల్గా చెప్పాలి అంటే బ్రాండింగ్ పెంచడం కోసం, ఓకే, బ్రాండింగ్ పెంచడం కోసం మన ఇండియన్ బ్రాండ్స్ యొక్క మార్కెట్ అదర్ కంట్రీస్లోని మన ఇండియన్ బ్రాండ్స్ని పెంచడం కోసం అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను కాన్సెప్ట్ మీకు. వరల్డ్ ఎకనామిక్లో లైక్ ప్రపంచంలోని ఉన్న ఇతర దేశాలకి మన ఇండియన్ బ్రాండ్ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయడం పెంచడం కోసం, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే కనుక ఇప్పుడు ఏదైనా ఒక స్కీమ్ తీసుకుంటే అది సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమా, ఓకే, అది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అండ్ అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, దానిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇది ఇంప్లిమెంటెడ్ త్రూ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఓకే, PMA వాళ్ళు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, దీని మోనిటరింగ్ అంటే ఎలా జరుగుతుంది, నిజంగానే కరెక్ట్గా వీళ్ళు ఇన్సెంటివ్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని మోనిటరింగ్ ఎవరు చేస్తారు, ఎట్ సెంటర్ బై ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్, దట్ ఈస్ చైర్డ్ బై ద క్యాబినెట్ సెక్రటరీ. సో మన క్యాబినెట్ CS ఉన్నారు కదా, క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కొంతమంది ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్ని మానిటర్ చేస్తారు. ఓకే, సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని. బట్ నార్మల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, PMA, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. రిమెంబర్ దిస్. ఓకే, అండ్ ది స్కీమ్ యొక్క డ్యూరేషన్ ఏంటి, 6 years అండి. 2021 to 2027 వరకు దీని యొక్క డ్యూరేషన్. ఓకే, అప్పుడు ఆ టైం వరకు ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండర్ ద స్కీమ్ వుడ్ బి పెయిడ్ ఫర్ 6 years ఎండింగ్ 2026 to 2027. ఓకే, అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫండ్ లిమిటెడ్ ఇక్కడ. ఓకే, ద స్కీమ్ ఈజ్ ఫండ్ లిమిటెడ్, సో లిమిటెడ్ ఇన్ నేచర్. ఓకే, కాస్ట్ షెల్ బి రిస్ట్రిక్టెడ్ టు ద అప్రూవ్డ్ అమౌంట్. ఓకే, అండ్ అప్రూవ్డ్ అమౌంట్కి సమ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ క్రైటీరియా బట్టి వాళ్ళు శాంక్షన్ చేస్తారు ఇన్సెంటివ్స్ అనేవి. ఓకేనా, సో ఇక్కడ మీరు చదవాల్సిన పాయింట్స్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఏంటి, దట్ మీన్స్ ఈ స్కీమ్ ఏంటి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని మన దేశంలో వాళ్ళ యొక్క రిటర్న్స్ హై చేయడం కోసము వాళ్ళ యొక్క బ్రాండ్స్ని అంటే ఇండియన్ బ్రాండ్స్ని అబ్రాడ్లోని మన మార్కెట్ పెంచుకోవడం కోసము గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఏంటంటే ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్స్ని ఇస్తుందన్నమాట. సో బేస్డ్ ఆన్ దర్ ప్రొడక్షన్ బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా 6 years వరకు ఇస్తారనమాట. అది 2021 నుంచి స్టార్ట్ అయింది 2027 దాకా. ఓకే, సో ఇక్కడ ఈ అప్రూవ్డ్ అమౌంట్ కూడాను లిమిటెడ్ అమౌంట్ ఇస్తారు అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్గా ఎంత అమౌంట్ శాంక్షన్ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే 10,900 crores శాంక్షన్ చేసింది. సో ఎప్పుడు కూడా వీళ్ళు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని నెంబర్స్తోని ప్లే చేస్తారు. ఓకే, క్వశ్చన్స్ నెంబర్స్ ప్లే చేస్తారు. సో రిమెంబర్ దిస్ 10,900 crores శాంక్షన్ చేసింది అండ్ ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. దట్స్ ఇట్, క్లియర్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ సుకన్య సమృద్ధి యోజన. సో ఇది మీకు తెలిసిందే, చాలా వరకు మీరు ఈ స్కీమ్ గురించి వినే ఉంటారు, సుకన్య సమృద్ధి యోజన గురించి. సో ఇప్పుడు నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇంతకు ముందు 1,000 rupees ఉండేది మినిమమ్. ఓకే, దానిని 250 rupeesకి డిపాజిట్కి చేంజ్ చేశారు. ఓకే, సో ఎవరికైతే ఆడపిల్లలు పుడతారో గర్ల్ చైల్డ్, ఓకే, ఏజ్ ఫ్రమ్ 1st year నుంచి 10 years వరకు ఎంట్రీ ఏజ్ అనమాట. ఓకే, సుకన్య సమృద్ధి అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ గర్ల్ చైల్డ్ టిల్ షీ టర్న్స్ 10. ఓకే, సో పాప పుట్టిన తర్వాత 10 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు. ఓకే, దెన్ పోస్ట్ ఆఫీస్లో కానీ లేదా ఎనీ కమర్షియల్ బ్యాంక్స్లోని పోస్ట్ ఆఫీస్లో కానీ ద అకౌంట్ విల్ బీ ఓపెన్ ఇన్ ఎనీ పోస్ట్ ఆఫీస్ ఆర్ ఎనీ కమర్షియల్ బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు. సో నార్మల్గా చాలామంది పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేస్తారు ఈవెన్. ఓకే, దెన్ ఇక్కడ మినిమం డిపాజిట్ అమౌంట్ ఎంత, 250 rupees. ఎర్లియర్ 10,000 rupees మాత్రమే ఉండేది. ఓకే, సో ఒక 1 year టైం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2021లో పాప పుట్టింది అనుకుందాము. ఎంట్రీ ఫీజు అంటే మినిమం 250 రూపాయలు డిపాజిట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎంత చేయొచ్చు, సంవత్సరానికి 1.5 lakhs చేయొచ్చు. ఓకే, మినిమం ఎంత డిపాజిట్ చేయొచ్చు,
250 rupees. Numbers plays a very crucial ఇన్ ఎగ్జామ్. ఓకే, సో నెంబర్స్ చూసుకోండి. ఇంతకు ముందు 1000 రూపాయలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వచ్చే అవకాశం ఉంది, సుకన్య సమృద్ధి యోజన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 1000 రూపీస్, ఇప్పుడు 250 రూపీస్ చేశారు. ఓకే, సో మనకి ఇప్పుడు క్వశ్చన్స్లో 1000 రూపీసే ఇవ్వచ్చు. క్లియర్. సో 250 రూపీస్ చేశారు. మ్యాక్సిమం అమౌంట్ 1.5 lakh, అంటే ఆ సంవత్సరానికి 1,50,000 మాత్రమే డిపాజిట్ చేయాలి పాప పేరు మీద. ఓకే, సో ఈ అకౌంట్ ఎప్పటి వరకు ఆపరేటింగ్ ఉంటుంది? పాపకి 21, బేబీకి 21 ఇయర్స్ వచ్చినంత వరకు అకౌంట్ ఆపరేటింగ్గా ఉంటుంది. అండ్ బేబీకి 18 ఇయర్స్ టైంలోని మీరు సగం అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్లోని. 21 ఇయర్స్కి మ్యారేజ్ పర్పస్లో విత్డ్రా చేసుకోవచ్చు మొత్తం అమౌంట్ అనేది. ఓకే, సో టిల్ ద మ్యారేజ్ ఆఫ్ ద గర్ల్ ఆఫ్టర్ షీ టర్న్స్ 18. ఓకే, 18 ఇయర్స్ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం సగం అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. 21 ఇయర్స్ వచ్చిన తర్వాత మొత్తం అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది ఈ సుకన్య సమృద్ధి యోజన అన్న స్కీమ్ అన్నది స్మాల్ డిపాజిట్ స్కీమ్ ఇది. సో దీనిని బేటీ బచావో బేటీ పఢావో క్యాంపెయినింగ్లో లాంచ్ చేశారు. బేటీ బచావో బేటీ పఢావో క్యాంపెయినింగ్లో లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్కీమ్ని 22 జనవరి 2015లో లాంచ్ చేశారు శ్రీ నరేంద్ర మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్. ద స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆన్ 22 జనవరి 2015. సో దిస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2015లో లాంచ్ చేశారండి. ఎక్కడ? దట్టు హర్యానాలో లాంచ్ చేశారు. పానీపట్. ఓకే, పానీపట్ హర్యానాలో లాంచ్ చేశారు. సో దిస్ సమ్ ఇంట్రెస్ట్ రేట్ ఈ మన డిపాజిట్ చేసిన అమౌంట్కి కొంత ఇంట్రెస్ట్ రేట్ని ఇది రివైజ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఇనీషియల్గా 9.1, 9.2% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు. సో ప్రెజెంట్ ఎంత ఉందో చెక్ చేయండి. సో ఇంట్రెస్ట్ రేట్ యాడ్ చేసి మనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సుకన్య సమృద్ధి యోజన. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కోర్ అవుట్పుట్ సెక్టర్స్. కోర్ అవుట్పుట్ సెక్టర్. సో మనకి 8 కోర్ సెక్టర్స్ ఉన్నాయి. 8 కోర్ సెక్టర్స్: రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీలు, కోలు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్, ఫెర్టిలైజర్స్. ఆ 8 కూడా మీరు బెట్టిఫై చేసేయాలి, గుర్తు అలా ఉండిపోవాలన్నమాట మీకు. ఎందుకంటే ప్రతి ఇయరు మనకి 8 కోర్ సెక్టర్స్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టేజ్లో మనకి రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉంది, లాస్ట్లో మనకి ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు కాన్సెప్ట్ చూస్తే ఫర్ దట్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అంటే బిగ్ వన్ టు స్మాల్. సో ఫస్ట్ వన్ ఏంటి? వెయిటేజ్. దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది? రిఫైనరీ ప్రొడక్ట్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది. దెన్ ఎలక్ట్రిసిటీ, దెన్ స్టీల్, దెన్ కోల్, దెన్ క్రూడ్ ఆయిల్, దెన్ న్యాచురల్ గ్యాస్, దెన్ సిమెంట్, దెన్ ఫెర్టిలైజర్స్. సో లాస్ట్లో ఫెర్టిలైజర్స్కి ఉంది. సో ఇక్కడ మనకి యాక్చువల్గా కరెంట్ ఎఫ్ఐఆర్ ఏంటి అంటే 8 కోర్ సెక్టర్స్ ఎంత 4.6% ఉంది ఫిబ్రవరిలో. హైయెస్ట్ ఇన్ 6 months. లాస్ట్ 6 months చూసుకుంటే ఈ కోవిడ్ కరోనా ఎఫెక్ట్ వల్ల అంతా మనకి డౌన్ అయింది, మార్కెట్ అంతా కూడా డౌన్ అయింది. బట్ లాస్ట్ 6 months చూసుకుంటే ఫిబ్రవరిలో మనకి హైయెస్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది కోర్ ఇండస్ట్రీస్ నుంచి. 8 కోర్ ఇండస్ట్రీస్ నుంచి మనకి ఎంత వచ్చింది? 4.6% వచ్చింది. సో ఇక్కడ మీరు 4.6% గుర్తుపెట్టుకోకపోయినా థింగ్ ఏంటంటే కనుక మనకి ఉన్నటువంటి 8 కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏంటి? ఓకే, CCNR, FSCE. ఓకే, సో దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి. CCNR, FSE ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి కోలు, క్రూడ్ ఆయిల్, సిమెంట్. Then N for natural gas, R for refinery products, F for fertilizers, S for steel and E for electricity. సో డిక్రీజింగ్ ఆర్డర్లో చూసుకుంటే మనకి ఫస్ట్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఉంది, లాస్ట్లో ఫెర్టిలైజర్స్ ఉంది. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే మనకి IIP ఉంది. IIP తెలుసు కదా మీకు, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో దీనిలో కొన్ని సెక్టార్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని ఇండస్ట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఇండస్ట్రీస్. సో ఈ ఇండస్ట్రీస్లో 100%లో అవుట్ ఆఫ్ 40.27% ఈ కోర్ ఇండస్ట్రీస్ నుంచే మనకి ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ నుంచే మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ప్రొడక్షన్ 40% దాకా ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ నుంచే ఉంటుంది వెయిటేజ్. ఓకే, so here that is the third point. The 8 core industries comprise of 40.27% of the weightage of items included in the index of industrial production. ఓకే, సో మనకి IIP యాక్చువల్గా మీకు IIP గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ మనకి ఈ ఈ కోర్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మెయిన్ యాజ్ ఎ కీ ఇండస్ట్రీస్ ఆఫ్ ద ఎకానమీ అండ్ సర్వ్ ఎస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్. సో రిమైనింగ్ ఇండస్ట్రీస్ అనేవి కూడాను ఈ 8 కోర్ ఇండస్ట్రీసే బ్యాక్ బోన్. బికాస్ వీటి నుంచే మనకి ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టాము అంటే ఇండస్ట్రీకి మనకి ఏంటి కావాలండి, ఫస్ట్ క్యాపిటల్ కావాలి అండ్ రా మెటీరియల్స్ కావాలి. ఓకే, సో ఈ రా మెటీరియల్స్ అనేవి ఈ ఇండస్ట్రీస్ నుంచే వెళ్తాయి అనమాట, కొన్ని కంపెనీస్కి, కొన్ని ఇండస్ట్రీస్కి. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్. ఓకే, రిమెంబర్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి. ఓకే, అండ్ వాటిని 40% దాకా మనకి ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో మనకి వెయిటేజెస్లో 40% దాకా ఇవే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు లాస్ట్ 6 months చూసుకుంటే దీని యొక్క వెయిటేజ్ కూడా పెరిగింది అది. సో నెక్స్ట్ ఏంటి మనకి ఐఏపీ, మీకు చెప్పాను కదా, ట్రాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడాను ట్రాక్ చేసేది, ఎప్పటికప్పుడు మనకి దానికి రిపోర్ట్ ఇచ్చేది ఏంటి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, సిఎస్ఓ, అన్డౌటెడ్లీ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ విల్ పబ్లిష్ అండ్ దట్ మీన్స్ కంపైల్డ్ అండ్ పబ్లిష్ ద ఐఏపీ. ఓకే, సో ఇక్కడ మనకి లైక్ ఐఏపీ అనేది ఒక లైక్ ఇండికేటర్ అండి. అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి గివెన్ పీరియడ్లోని, ఆ గివెన్ పీరియడ్లోని మన యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ ఎంతవరకు ఉంది, వెయిటేజ్ ఎంత ఉంది, అవన్నీ కూడా మనకి ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తాయి. ఓకే, సో ఒక రకంగా ఇండియా యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఐఏపీ ద్వారా తెలుస్తాయి కదా. సో ఆల్ ఇండియా ఐఏపీ ఈజ్ ఏ కాంపోజిట్ ఇండికేటర్ దట్ మెజర్స్ ద షార్ట్ టర్మ్ చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ బాస్కెట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్టింగ్ డ్యూరింగ్ గివెన్ పీరియడ్. ఓకే, సో నాట్ ఎ బిగ్ డీల్ హియర్. సో ఐఏపీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు కంపైల్ చేస్తారు, ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే సిఎస్ఓ. ఓకే, సో దీనిలో అన్ని ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి, అందులో 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 8 కోర్ ఇండస్ట్రీస్ మిగిలిన అన్ని ఇండస్ట్రీస్ కూడా బ్యాక్ బోన్గా పనిచేస్తాయి. ఓకే, ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ నుంచి 40% దాకా మనకి వెయిటేజ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఓకే, సో దిస్ ఈజ్ కరెంట్ ఈవెంట్. ఓకే, అవార్డ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందులోకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది మనకి సినిమా రంగం గురించి మీకు వేరేగా చెప్పక్కర్లేదు, మూవీస్ మీరు బాగా చూస్తారనుకుంటాను. సో మూవీస్లో వచ్చే అతిపెద్ద అవార్డు ఏంటి అంటే కనుక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఓకే, సో ఈ దాదా సాహెబ్ అనే వ్యక్తి ఒక గ్రేట్ డైరెక్టర్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు హ్యాస్ కంగ్రాచులేటెడ్ రజనీకాంత్ గారిని కంగ్రాచులేషన్ చేశారు బికాస్ హీ వన్ దిస్ కన్ఫర్డ్ విత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ ద ఇయర్ 2019. సో ఎవరికి వచ్చింది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, రజనీకాంత్ గారికి వచ్చింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కంగ్రాచులేషన్స్ చెప్పారు. సో నౌ వాట్ వీ హ్యావ్ టు డిస్కస్ హియర్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎందుకు, సో ఫస్ట్ ఏ ఇయర్లో ఇచ్చారు, అలా ఇచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ ఈ అవార్డుని అందుకున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కాన్సెప్ట్ చూసుకుంటే మనము దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇస్ ఇండియాస్ హైయెస్ట్ అవార్డ్ ఇన్ సినిమా రంగంలోని హైయెస్ట్ అవార్డ్ ఏంటి, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. సో ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ యాన్యువల్లీ అట్ ద నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీలోని, దీన్ని నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీలో దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే, దెన్ ద అవార్డ్ ప్రైజ్ కన్సిస్టింగ్ ఆఫ్, ఏ అవార్డులో ఏమేమి ఉంటుందంటే గోల్డెన్ లోటస్ ఉంటుంది, అలాగే క్యాష్ ప్రైజ్ 10 lakhs అండ్ షాల్ తెలుసు కదా, షాల్వా కప్పుతారు, అండ్ గోల్డెన్ లోటస్ ఉంటుంది, అండ్ క్యాష్ ప్రైజ్ 10 lakhs rupees ఇస్తారు. ఓకే, సో ఈ అవార్డు ఎవరెవరికి ఇస్తారంటే ఎవరైతే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయో టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా, వాళ్ళకి ఈ అవార్డు ఇప్పుడు జరుగుతుంది. ద పీపుల్ హూ గేవ్ దేర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఇండియన్ సినిమా డెవలప్మెంట్ కోసం ఎవరైతే వాళ్ళ యొక్క అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ని ఇస్తారో వాళ్ళకి ఈ అవార్డు, ఈ అత్యున్నతమైన అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎప్పుడు ప్రజెంట్ చేశారు, ఇది 1969, వెరీ ఇంపార్టెంట్. 1969లో దీన్ని ఫస్ట్ ప్రజెంట్ చేశారు. అప్పుడు ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఇక్కడ తీసుకున్న వ్యక్తి ఎవరు, దేవికా రాణి గారు. ఓకే, షీ ఈజ్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా. ఓకే, దేవికా రాణి ఈజ్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా. సో దేవికా రాణి గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ దేవికా రాణి గారు. సో షీ ఈజ్ హిందీ యాక్ట్రెస్. ఓకే, దట్ మీన్స్ హీరోయిన్.
ఫస్ట్ 1969 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ని అనౌన్స్ చేశారు. సో దీనిలో మనకి గోల్డెన్ లోటస్ ప్లస్ 10 lakhs క్యాష్ ప్రైజ్ ప్లస్ షాల్ ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా 2019లో ఎవరికి వచ్చింది, రజనీకాంత్ గారికి వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్, దాదాసాహెబ్ ఫాల్కే అనే వ్యక్తి గురించి మీకు చెప్పాను. 1872 1944 అతని యొక్క కాలం. ఓకే, అండ్ హీస్ ఎ ఇండియన్ ఫిల్మ్ మేకర్, దట్ మీన్స్ డైరెక్టర్, హూ డైరెక్టెడ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్, దట్ ఈస్ రాజా హరిశ్చంద్ర. రిమెంబర్ దిస్ మూవీ నేమ్, రాజా హరిశ్చంద్ర. ఓకే, ఇఫ్ టైమ్ ఈస్ దేర్ జస్ట్ వాచ్ ద మూవీ రాజా హరిశ్చంద్ర. 1913లో ఈయన తీశాడు ఈ సినిమాని. ఓకే, ఫుల్ లెంత్ మూవీ అనమాట. హీఈస్ రికార్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. సో హూ ఈస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? This father and term is very important. Father of Indian cinema is Dada Saheb Phalke. Okay, that's it. Dada Saheb Phalke award. So present 2019లో మనకి ఎవరికి వచ్చింది, రజనీకాంత్ గారికి వచ్చింది. ఫస్ట్ దేవికా రాణి గారికి వచ్చింది. ఓకే, 1969లో షీ ఈజ్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా. అండ్ నెక్స్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అనే వ్యక్తి, హీ ఈజ్ ఏ డైరెక్టర్. ఓకే, సో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ తీసిన వ్యక్తి ఎవరు అంటే కనుక దాదాసాహెబ్ ఫాల్కే గారు. సో అలా తీసిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటి అంటే కనుక రాజా హరిశ్చంద్ర. అండ్ హీఈస్ ద ఫాదర్ ఆఫ్, దాదాసాహెబ్ ఫాల్కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బిమ్స్టిక్. ఓకే, బిమ్స్టిక్ యాజ్ యూ నో, ఇండియా కమిటెడ్ టు కోఆపరేషన్ అండర్ బిమ్స్టిక్ ఫ్రేమ్వర్క్. సో జైశంకర్ గారు చెప్పారు, హీఈస్ ఎ కరెంట్ మినిస్టర్. సో జైశంకర్ గారు మనకి ప్రెజెంట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఓకే, కరెంట్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెన్ సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, బిమ్స్టిక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, సో ప్రీవియస్గా ఏవే కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ నేమ్స్తో ఉండేది. బట్ లేటర్ ఆన్ కొత్త కంట్రీస్ చేరిన తర్వాత నేమ్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా మారింది. ఓకే, సో ఇట్ ఈస్ ఎ రీజనల్ మల్టీ లేటరల్ ఆర్గనైజేషన్. సో ఇది ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ బిమ్స్టిక్, ఎందుకంటే వీఆర్ ఆల్సో హియర్. ఓకే, బిమ్స్టిక్లో మనం కూడా ఉన్నాము. బే ఆఫ్ బెంగాల్, రిమెంబర్ దిస్ డెఫినిషన్, బే ఆఫ్ బెంగాల్, ఐ ఫర్ ఇనిషియేటివ్, ఎం ఫర్ మల్టీ సెక్టోరియల్, MS ఫర్ మల్టీ సెక్టోరియల్, అండ్ T ఫర్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, సో యాడ్జసెంట్ ఏరియాస్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్, మనకి ఈ నార్మల్గా ఇలా తీసుకుంటే బే ఆఫ్ బెంగాల్కి యాడ్జసెంట్ కంట్రీస్ ఉన్నటువంటి అన్నీ కూడాను లైక్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్ అండ్ మయన్మార్, ఇవన్నీ కూడా మనకి బే ఆఫ్ బెంగాల్కి యాడ్జసెంట్ కంట్రీస్. సో యాడ్జసెంట్ ఏరియాస్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ కాన్స్టిట్యూటింగ్ ద కంటిన్యూస్ రీజనల్ యూనిటీ. ఓకే, అవుట్ ఆఫ్ ద 7 members, సో టోటల్గా మనకి బిమ్స్టిక్లో 7 కంట్రీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 7 కంట్రీస్లోని 5 ఆర్ ఫ్రమ్ సౌత్ ఏషియా, దట్ ఈస్ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ అండ్ శ్రీలంక, అండ్ 2 ఆర్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా, దట్ ఈస్ మయన్మార్ అండ్ థాయిలాండ్. సో ఈ రిమెంబర్ దిస్, ఏదైనా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆ ఆర్గనైజేషన్లో ఉండే దేశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు సౌత్ ఏషియన్ కంట్రీస్. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి మనకి థాయిలాండ్ అండ్ మయన్మార్. ఓకే, టోటలీ 7 కంట్రీస్ ఈస్ దేర్. సో మెయిన్ ఎందుకోసం పెట్టారు అంటే కనుక బిమ్స్టిక్ని, యాక్చువల్గా ఇంతకుముందు ఇట్ బికెమ్ ఫస్ట్ బిస్టిక్ అని ఉండేది. తర్వాత బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కార్పొరేషన్, BIST. ఓకే, EC మీన్స్ ఎకనామిక్ కార్పొరేషన్, BIST మీన్స్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కార్పొరేషన్. అంటే ఈ కంట్రీస్ మట్టుగా ర్యాపిడ్గా ఒకరు ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం హెల్ప్ చేసుకునేట్టుగా అండ్ ఒకరినొకరు ప్రమోట్ చేసుకునే విధంగా ఇది ఉండడం కోసం ఈ బిస్ట్ అనే దాన్ని ఫస్ట్ ఫామ్ చేశారు. ఓకే, తర్వాత లేటర్ ఏంటి యాడ్ అయింది, మయన్మార్ యాడ్ అయింది. అప్పుడు BIS నుంచి BIMSTగా మారింది. దట్ మీన్స్ బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఓకే, లేటర్ దట్ మనకి
మళ్ళీ 2 కంట్రీలు నేపాల్, భూటాన్, సౌత్ ఏషియా కంట్రీస్ అంటే నేపాల్, భూటాన్ యాడ్ అవడంతో సో ఇప్పుడు నేమ్ ఇలా కాదు అని చెప్పేసి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్, సో ఇవన్నీ కూడా ఈ నెక్స్ట్ నేపాల్, భూటాన్ యాడ్ అయిన తర్వాత బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్న యాడ్సెంట్ కంట్రీస్ కాబట్టి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా మార్చేశారు పేరుని. ఓకే, సో ఫైనల్గా వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ బిమ్స్టెక్ ఇక్కడ? ఎనేబిలింగ్ ద ఎన్విరాన్మెంట్ ఫర్ ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ యాక్సిలరేట్ ద సోషల్ ప్రోగ్రెస్ అండ్ ప్రమోట్ ద కొలాబరేషన్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ కామన్ interest in this region. Okay, so this BIMSTEC ni organization ni came into being in 1997, okay, through the Bangkok Declaration. So very important BIMSTEC. Okay, this BIST ఫస్ట్ అయితే బిస్ట్ కదా, దట్ ఈస్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్ కదా. సో బిమ్స్టిక్ ఏ డిక్లరేషన్ ద్వారా మనకి అమల్లోకి వచ్చింది అంటే దట్ ఈస్ బ్యాంకాక్ డిక్లరేషన్. ఓకే, బ్యాంకాక్ డిక్లరేషన్ 1997లో. So initially it was formed with 4 member states, that is Bangladesh, India, Sri Lanka and Thailand Economic Cooperation, and it became renamed as a BIMST Economic Corporation, and because of including Myanmar, so M added. తర్వాత మళ్ళీ అడ్మిషన్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్ ఇన్ 2004లో మనకి నేపాల్, భూటాన్ కూడా యాడ్ అయ్యాయి. ఆ తర్వాత దట్ నేమ్ విల్ బి చేంజ్ టు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. రైట్, దట్స్ ఇట్. సో ఇక్కడ మెయిన్ ఇప్పుడు కరెంట్ అఫైర్ ఏంటి బిమ్స్టిక్కి అంటే ఇండియా కమిటెడ్ టు కోఆపరేషన్ అండర్ బిమ్స్టిక్ ఫ్రేమ్వర్క్ అని మేము కమిటెడ్గా ఉంటాము బిమ్స్టిక్ కోఆపరేషన్ దానిలోనే అని చెప్పేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఆర్గనైజేషన్ ఏంటి? బిమ్స్టిక్. సో దీని పూర్వోత్తరాలు చదువుకోవాలి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఓకే, ఏ డిక్లరేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది, స్టార్టింగ్ కంట్రీస్ ఏమున్నాయి, తర్వాత ఏ కంట్రీస్ వచ్చాయి, ప్రెజెంట్ ఈ కంట్రీస్ ఎక్కడెక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయి, ఓకే, టోటల్గా 7 కంట్రీస్ ఉన్నాయి, అందులో సౌత్ ఏషియా కంట్రీస్ ఏంటి, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏంటి అని చదువుకోవాలి. అండ్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ చదివినప్పుడు మీకు ఏం చెప్పాను, ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ హియర్? ఫస్ట్ కంట్రీ బంగ్లాదేశ్. సో ఆటోమేటిక్గా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది మనకి? బంగ్లాదేశ్లో ఉంది, ఢాకాలో. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ ఇన్ ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. సో దట్ ఈస్ అబౌట్ బిమ్స్టిక్ అండి. సో ఐ థింక్ మీకు కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. బిమ్స్టిక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఢాకా బంగ్లాదేశ్లో ఉంది. 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో రీసెంట్గా ఐ థింక్ ఈ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద మేలో కూడా మనకి జడ్జిమెంట్ ఏదో వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, సో అది నేను మీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్తాను 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించి. ఓకే, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్యానల్ ఆర్గ్యూస్ దట్ గవర్నమెంట్ టు క్యారీ అవుట్ ఓబీసీ కౌంట్ ఇన్ సెన్సస్. సో ఏంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్యానల్ ఏం చెప్పింది అంటే ఓబీసీ కౌంట్ చేయండి సెన్సస్లోని అని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడు 2021లో సెన్సస్ చేస్తారు, ఓకేనా, జననీకరణం. సో దాన్ని తెలుగులో ఏమంటారు? యాక్చువల్గా జనాభా లెక్కలు అంటారు. ఓకే, జనాభా లెక్కలు. సో ఈ 2021లో చేస్తారు. సో సెన్సస్లోని గవర్నమెంట్ షుడ్ క్యారీ దస్ ఓబీసీ కౌంట్ కూడా చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ మనకి నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఇంతకు కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు ఇంతకుముందు, బట్ 2018లో 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నార్మల్గా ఎన్సీబీసీ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, 2017లో ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని క్వశ్చన్ అడిగారు. ఓకే, 2017కి ఎన్సీబీసీ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, నౌ ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, రిమెంబర్ దిస్ పాయింట్. సో 2017లో ఎన్సీబీసీ ఆప్షన్స్లో ఉంది. సో ఆ టైం 2017 క్వశ్చన్ పేపర్లో అది కరెక్ట్ ఆన్సర్. ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ NCBC also constitutional body. So remember this point. క్లియర్? ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు కేర్ఫుల్గా చదవండి. ఎన్సీబీసీ ఆల్సో నో కాన్స్టిట్యూషనల్ బాడీ యాజ్ పర్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 ప్రొవైడ్స్ కాన్స్టిట్యూషనల్ స్టాటస్ టు దిస్ ఎన్సీబీసీ. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే కనుక వాట్ ఈస్ ద అథారిటీ? ఎన్సీబీసీ యొక్క
పని ఏంటి అంటే కనుక టు ఎగ్జామైన్ ద కంప్లైంట్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ తీసుకుంటుంది. ఎవరి గురించి? సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి. ఓకే, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి కంప్లైంట్స్, వాళ్ళ యొక్క వెల్ఫేర్ మెజర్స్ ఈ అథారిటీ అనేది ఎగ్జామైన్ చేస్తుంది. ఓకే, సో ప్రీవియస్గా మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ, నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో నౌ దిస్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ప్రీవియస్గా ఎన్సీబీసీ స్టాట్యుటరీ బాడీ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నౌ ఎన్సీబీసీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఖచ్చితంగా చైర్మన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనగానే మెంబర్స్ అందరూ ఉంటారు. లెట్ ఇస్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎన్సీబీసీ చూద్దాము. సో ద కమిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 members ఉంటారు. సో ఎన్సీబీసీలో మనకి హౌ మెనీ మెంబర్స్ విల్ బి దేర్? 5 members. ఇన్ దట్ చైర్పర్సన్, సిపి అండ్ వైస్ చైర్పర్సన్, విపి అండ్ 3 other members ఉంటారు. అండ్ ఎవరు అపాయింట్ చేస్తారు? ఈ ముగ్గురిని కూడాను. ఏదైనా కమిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు, ప్రెసిడెంట్ విల్ అపాయింట్. ఓకే, సో ఇక్కడ 5 members ఉంటారని చెప్పాను మీకు. నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్లో ఎంతమంది ఉంటారు? 5 members విల్ బి దేర్. 1 chairperson, 1 vice chairperson and 3 other members. These are all members are appointed by the president by warrant under his hand and seal. ఓకే, సో ఎనీ టైమ్ ప్రెసిడెంట్ చేత వీళ్ళు రిమూవ్ అయినా చేయబడతారు. ద కండిషన్ ఆఫ్ సర్వీసెస్ కానీ వాళ్ళ యొక్క టెన్యూర్, ఆఫీస్ ఆఫ్ ద టెన్యూర్ మీన్స్ ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఏంటి సర్వీస్ ఆఫ్ కండిషన్స్ అంటే మళ్ళీ ఎలిజిబిలిటీ ఉందా లేదా రీఅపాయింట్మెంట్కి, ఇవన్నీ కూడాను డిటర్మైన్డ్ బై ది ప్రెసిడెంట్. ఓకే, అన్డౌటెడ్లీ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా చూసుకుంటారనమాట. సో స్ట్రక్చర్ ఆఫ్ ద ఎన్సీబీసీ ఎలా ఉంటుంది మనకి? ద కమిషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 members, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అండ్ 3 members. దోస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ బై వారెంట్ అండర్ హిజ్ హ్యాండ్ అండ్ సీల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ లైన్, హిజ్ హ్యాండ్ అండ్ సీల్ అనేది. ఓకే, అండ్ వాళ్ళ యొక్క కండిషన్ ఆఫ్ సర్వీసెస్ కానీ వాళ్ళ యొక్క టెన్యూర్ కానీ ఎవరు డిటర్మైన్ చేస్తారు? ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తారు. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే కనుక అది స్టాట్యుటరీ బాడీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, సోషల్ అండ్ ఎంపవర్మెంట్. రైట్, సో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకుంటే మనము ఆర్టికల్ 340 ఉంది కదా, విచ్ డీల్స్ విత్ నీడ్ టు ఇంటర్రియల్లీ ఐడెంటిఫై విత్ దోస్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి మనకి ఏ ఆర్టికల్ ఉంది? 340 ఆర్టికల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎన్సీబీసీ యాడ్ అయింది. సో ఏ ఆర్టికల్స్ని ఇన్సర్ట్ చేస్తారు? 333బీని, 342ఏని ఇన్సర్ట్ చేశారు. ఓకే, 333బి. సో ఎప్పుడైనా సరే మనకి ఒక ఆర్టికల్ నెంబర్ ఉండి ఆర్టికల్ నెంబర్ పక్కన క్యాపిటల్ లెటర్స్ ఉంటే, ఏ అని కానీ, బి అని కానీ, సి అని, జెడ్ కానీ ఏదైనా క్యాపిటల్ లెటర్స్ ఉంటే ఖచ్చితంగా అది ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసినవే అని చెప్పాలి. ఓకే, దట్ మీన్స్ నార్మల్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేని ఆర్టికల్ అది. ఓకే, సో 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ అయిన ఆర్టికల్స్ ఏంటి? రిమెంబర్ దీస్ ఆర్టికల్స్ 338బి అండ్ 342ఏ. ఓకే, అండ్ ఆల్సో 366లో కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. సో 338బి ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ ద అథారిటీ టు ఎన్సీబీసీ టు ఎగ్జామైన్ ద కంప్లైంట్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ 342 ఏంటి? 330 మనకి 2 ఆర్టికల్స్ యాడ్ అయ్యాయని చెప్పాను, 338బి అండ్ 342ఏ. సో 338బి ప్రకారము ఎన్సీబీసీకి అథారిటీ ఉంటుంది. ఓకే, 342ఏ ప్రకారము ప్రెసిడెంట్ టు స్పెసిఫై ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో దిస్ వన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రెసెంట్ మేలో కూడా ఈ ఇష్యూ ఉంది. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కరెంట్ అఫైర్ వచ్చినప్పుడు. ఓకే, ప్రెసిడెంట్ టు స్పెసిఫై ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద వేరియస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, మన దేశంలో ఉండే రకరకాల రాష్ట్రాలు 28 రాష్ట్రాల్లోని అండ్ రిమైనింగ్ యూనియన్ టెరిటరీస్లోని ఎవరు నోటిఫై చేస్తారు, ఎవరు స్పెసిఫై చేస్తారు? ప్రెసిడెంట్ స్పెసిఫై చేస్తుంది. సో ఆర్టికల్ 342ఏ ప్రకారము ప్రెసిడెంట్ విల్ స్పెసిఫై ద పర్సన్స్. ఓకే, హీ కెన్ డూ దిస్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్ ఆఫ్ కన్సర్న్ స్టేట్. ఆ పర్టికులర్ స్టేట్ యొక్క గవర్నర్, యూనియన్ టెరిటరీ అయితే లెఫ్టినెంట్ గవర్నర్ కన్సల్ట్ చేసుకొని, ఓకే, నీ వ్యక్తుల పేర్లు ఎంతమంది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి ప్రెసిడెంట్ స్పెసిఫై చేస్తారు. ఓకే, సో హవెవర్ లా ఎనాక్టెడ్ బై పార్లమెంట్ విల్ బి రిక్వైర్డ్ ఇఫ్ లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ టు బి అమెండెడ్. ఓకే, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్లోని ఏమైనా అమెండ్మెంట్స్ చేస్తే కనుక పార్లమెంటు దానికి లా ఇంపార్టెంట్, లా ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ విల్ బి రిక్వైర్డ్ ఇఫ్ లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ టు బి అమెండెడ్. ఓకేనా, పర్టికులర్ లా ద్వారా చేయగలగాలి పార్లమెంట్. నౌ అర్థమైంది కదండి, 330బి ఫంక్షన్, 330బి
అండ్ 342A అనే 2 ఆర్టికల్స్ని మనకి యాడ్ చేశారు. సో 342A ఏంటి, 333B ఏంటి అని చదువుకోండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంట్ మేలో కూడా ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ మహారాష్ట్ర గవర్నమెంట్కి అండ్ సుప్రీంకోర్టుకి, మహారాష్ట్ర గవర్నమెంట్కి యాక్సెప్ట్ చేస్తూ హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు యొక్క వాదనలు కరెక్ట్ కాదు, మీరు ఎలా చెప్తారు అలా చెప్పేసి సుప్రీంకోర్టు హైకోర్టు మీద కోపడింది, రైట్. సో అది మీకు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ ఎన్సీబీసీ పవర్స్ అండ్ ఫంక్షన్స్, మీరు ఎప్పుడైనా సరే పాలిటీ చదివినప్పుడు పాలిటీలోని మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, ఆ చాప్టర్స్ ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మంచిదండి. సో అందులో మనకి పవర్స్ అండ్ ఫంక్షన్స్ గురించి, తర్వాత అన్నింటి గురించి కూడా అందులో మనకు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఐ థింక్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటాను. పాలిటీ లక్ష్మీకాంత్లో మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. ఓకే, ఎన్సీబీసీ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అని. సో ఇక్కడ కమిషన్ ఇన్వెస్టిగేట్స్ అండ్ మోనిటర్స్ ఆల్ ద మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ద సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ ఫర్ ద సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. రిమెంబర్ ది, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి సంబంధించి మొత్తం పని, ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ ఎవరు చేస్తారు, ఎన్సీబీసీ చేస్తుంది. ఓకే, అండ్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి, ఎకనామిక్ డెవలప్మెంట్ కానీ సోషో డెవలప్మెంట్కి సంబంధించి అడ్వైజెస్ కూడా ఇస్తుందన్నమాట ఈ ఎన్సీబీసీ అనేది వాళ్ళ డెవలప్మెంట్ కోసం. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ప్రెజెంట్స్ టు ద ప్రెసిడెంట్ యాన్యువల్లీ అండ్ సచ్ అదర్ టైమ్స్ యాజ్ ద కమిషన్ మే డీమ్ ఫిట్. ఓకే, రిపోర్ట్స్ అపాన్ ద వర్కింగ్ ఆఫ్ దోస్ సేఫ్ గార్డ్స్. ద ప్రెసిడెంట్ లైడ్ సచ్ రిపోర్ట్స్ బిఫోర్ ద ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. సో ఎవ్రీ ఇయర్ కూడాను, లేదా ఎప్పుడు ప్రెసిడెంట్ అడిగితే అప్పుడు వీళ్ళ యొక్క రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఎన్సీబీసీ కాన్స్టిట్యూటెడ్ అండ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్, రైట్. సో ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీబీసీ రిపోర్ట్స్ని ఎవ్రీ ఇయర్ కూడా ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ప్రెసిడెంట్ ఏం చేస్తారు, హౌస్ ఆఫ్ పార్లమెంట్ ముందు, ఓకే, ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ ముందు ఈ రిపోర్ట్స్ని పెట్టడం జరుగుతుంది. ఓకే, వేర్ ఎనీ సచ్ రిపోర్ట్స్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఎలర్ట్స్ వెదర్ ఈచ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్డ్ అండ్ ఏ కాపీ ఆఫ్ సచ్ రిపోర్ట్ షెల్ బి ఫార్వర్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. సో ఆ రిపోర్ట్ కాపీని ఒక కాపీని స్టేట్ గవర్నమెంట్స్కి కూడా పంపించడం జరుగుతుంది. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ అండి, నాట్ క్రిమినల్ కోర్ట్. సివిల్ కోర్టుకి ఏ విధంగా పవర్స్ అయితే ఉంటాయో అవే సేమ్ పవర్స్ ఎన్సీబీసీ కూడా ఉంటాయి. ఓకే, వైల్ ట్రయింగ్ ఏ సూట్, because all the matters and they can investigate and they can monitor all the matters which are relating to the social and educationally backward. So it acts as a civil court as it when trying a suit. Okay, so that's it for video. April 2021 కరెంట్ అఫైర్స్లో కొన్ని కరెంట్ అఫైర్స్, ఇవి కరెంట్ ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఏప్రిల్లోవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏప్రిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా బ్యాక్వర్డ్ ఎవ్రీ మంత్ ఓకే వెళ్తాను. మార్చ్, ఫిబ్రవరి, జనవరి, అలా లాస్ట్ ఇయర్ జనవరి 2020 వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకా చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఏప్రిల్ నెలలోని. హియర్ 10 టాపిక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఐ హోప్ నా వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.